అరకులో ఘనంగా కొమరం భీం 124వ జయంతి వేడుకలు అరకువెలి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువెలి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివాసి ముద్దుబిడ్డ ఉద్యమ నేత కొమరం భీం 124వ జయంతి వేడుకలు అరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతికుమారి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ కొమరం భీం ఆదివాసీల స్వాతంత్రం హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు అని కొనియాడారు. ఆయన ఇచ్చిన జల్ జంగల్ జమీన్ అనే నినాదం గిరిజనుల జీవన సారాంశం అని పేర్కొన్నారు. ఈరోజు అరకువెలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గిరిజన ముద్దుబిడ్డ దేశవ్యాప్తంగా చూసిన కనీ విరుగనినటువంటి గిరిజనులకు భారతదేశ పౌరులకు శుచి శుభ్రతగా ఉండాలని తెలియజేసినటువంటి గొప్ప నాయకుడు, గిరిజన ప్రాంతం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నాయకుడు, స్వతంత్ర ఉద్యమాన్ని కూడా పోరాటం చేసి అతని ప్రాణాన్ని బలిదానం చేసుకున్నటువంటి నాయకుడు కొమరం భీం గారు. ఈవేళ వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈవేళ ఘనంగా వేడుకలు అనేది నిర్వహించుకోవడం జరిగింది. వారి ఆశయాలను నిరంతరం కొనసాగించే విధంగా మనమందరూ కూడా బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. ఈరోజు ఆ రోజు అయినా ఈరోజు చూస్తే ఆ రోజుల్లో అయితే కొమరం భీం గారు గిరిజనుల ప్రాంతం కోసం, ప్రదేశం కోసం, ఇందాక అన్నట్టు గాలి, చెట్టు, నీరు, ప్రాంతము, ఈ భూమి అన్ని గిరిజనుల సొత్తు, గిరిజనుల హక్కు, గిరిజనులు దీన్ని అనుభవించే హక్కు ఉంది, ఇతరులు అనుభవించే హక్కు లేదు అని మనకు తెలియని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసి ఉద్యమ బాటని నడిపించినటువంటి మహా వ్యక్తి, గొప్ప నాయకుడు. ఈవేళ ఆంధ్ర తెలంగాణలో కొమరం భీం అంటే తెలియనటువంటి నాయకుడైనా, కార్యకర్త అయినా, అలాగే చిన్న నుండి పెద్ద తరగా కూడా తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కొమరం భీం అంటే వాళ్ళ యొక్క ఆశయాన్ని ఈవేళ మనం నడిపించుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఎక్కువగా ఉంది. కనుక మనమందరూ కూడాను ఇప్పుడున్నటువంటి 5వ షెడ్యూల్ ఏరియా 1/70 చట్టం మనకి ఇచ్చినటువంటి అడవి హక్కు, ఈ చట్టాన్ని మనం పూర్తిగా మనం అనుభవించే హక్కు ఉంది. రాజ్యాంగబద్ధంగా రాసినటువంటి విలువలను కొమరం భీం కూడాను దీన్ని కొనసాగించారు. కనుక మనమందరూ కూడాను ఇప్పుడున్నటువంటి కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మనమందరూ కూడా సమాధానం చెప్పాలి. మన ప్రాంతంలో ఉన్నటువంటి గాలి, చెట్టు, నీరు ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నటువంటి రోజులు కనిపిస్తున్నాయి. కనుక మనమందరం కూడా కలిసి పోరాటం చేసి ఈ యొక్క 5వ షెడ్యూల్ ఏరియాని కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. 1/70 చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈవేళ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామంటే దానికి కారణం మన నాటి నాయకుడు కొంతమంది ఉండడం వల్ల ఈవేళ ఉద్యోగాలు కూడా, ఉపాధి అవకాశాలు కూడా, ఈవేళ ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. కనుక మనమందరం కూడా కలిసి కట్టుగా మనం ఒక కొమరం భీం నాయకత్వాన్ని ముందుకు నడిపించాలంటే మనమందరం కూడా ఉద్యమ బాట చేపట్టాలి, ఉద్యమం చేయాలి, రోడ్డుకు రావాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే హక్కు రావాలనేసి తెలియజేయడం జరుగుతుంది. మరి అనేక రకాలైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించినటువంటి నాయకుడు, ఎంతో పోరాటం చేసి అతను జైలుకి వెళ్ళి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడాను బంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళకి తరిమి కొట్టి మా యొక్క ఆదివాసుల్ని ప్రత్యేక ఒక చట్టాన్ని కూడా, అటవీ హక్కుల చట్టాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు నిర్భయించి కర్రతో కొట్టి ఎన్నో రోజులు, 46 రోజులు సుమారుగా ఆ జైల్లో మగ్గినటువంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు మన వద్ద లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. కనుక పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా దీని మీద దృష్టి సారించి ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక అండగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం. కొమరం భీం నాయకత్వం, కొమరం భీం నాయకత్వం, కొమరం భీం నాయకత్వం.
అందరికీ నమస్కారం. ఈరోజు అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివాసీ ఉద్యమ నేత జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం నైపుణ్ణి మట్టి కల్పించినటువంటి కొమరం భీమ్ గారి జయంతి పుట్టినరోజు జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు శ్రేణుల్లో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారు పాల్గొన్నారు. కొమరం భీమ్ గారి ఆశయాల కోసం గిరిజన యువత ముందుకు నడవాలి. గిరిజన హక్కులు చట్టాలు ఆయన ఒక పోరాట ఫలితంగానే ఈరోజు గిరిజనులు అనుభవిస్తున్నాం. అడవిలో పుట్టిన పెరిగినటువంటి మనం గిరిజనులు, గిరిజన ప్రాంతం, గిరిజన ముద్దుబిడ్డ కొమరం భీమ్ గారు ఆనాడు సాయుధ పోరాటంలో గిరిజన హక్కులు చట్టాల కోసం అతను ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఈరోజు ఆయన జయంతి పుట్టినరోజు జరుపుకోవడం మన అందరి అదృష్టంగా భావించుకుంటున్నాం. కొమరం భీము అడవి మనదే, నీరు మనదే, భూమి మనదే, మన అందరికీ ఆయన నేర్పినటువంటి పాఠంలో ఒక భాగము. ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా 5వ షెడ్యూల్ భూభాగంలో ఆయన ఒక ఆశయాలతోనే 1/70 చట్టం, పీసా చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. కొమరం భీమ్ ఒక ఆశయం కోసమే గిరిజన ప్రాంతంలో అనేక ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీడీఏలు కానీ అనేక ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఏర్పాటుకు కృషి చేసినటువంటి మహా గొప్ప ఆదివాసీ అగ్రనేత. ఆయన పుట్టినరోజు మనము ఈరోజు ఘనంగా ఆయన నిర్వర్తించడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారు కొమరం భీమ్ కోసం విషయం తెలియజేయాల్సింది కోరుచున్నాం. జై కొమరం భీమ్, జై కొమరం భీమ్, జోహార్ కొమరం భీమ్, జోహార్ కొమరం భీమ్.